నమస్తే. సతీష్ లోఖండే బ్లాగ్స్కి స్వాగతం. ఇవాళ మనము గోంద్ కటీరా దీనికి సంబంధించిన తేడాలను తెలుసుకుందాం. ముందుగా గోందుని మనము ఇలా మెరిసిపోతూ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి కొంచెం ముదురు రంగులో ఉంటుందన్నమాట. దీంట్లో కొంచెం షైనింగ్గా ఇట్లా ఉంటుందన్నమాట. చూడండి, గోంద్ కతీరా వచ్చేసి ఇలా ఇందులో అంతగా ఇట్లా కాంతివంతంగా ఉండదు, అంత మెరుపు ఉండదు అనమాట. ఈ పక్కన పెట్టి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది చూడండి, ఇది వచ్చేసి ఇది వచ్చేసి గోంద్ కతీరా. అయితే ఇది ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం నేను చిన్న ప్రయోగంగా చూపిస్తాను. ఈ గోంద్లో 5 గంటల ముందు నేను నీళ్ళు వేసాను. గోంద్ కటీరా అది కూడా ఒక్కొక్క చెంచా, రెండు కూడా, ఇది ఒక చెంచా నాది ఒక చెంచా ఇలా వేసాను. చూడండి, 5 నుంచి 6 గంటల లోపల గోంద్ వచ్చేసి చూడండి ఇలా ఇది కరిగిపోయింది నీళ్ళల్లో. చూడండి, ఓకేనా. గోంద్ కతీరా కూడా నేను ఒక చెంచా తీసుకున్నాను. నిండుగా నీళ్ళు వేసేసాను. చూడండి, ఇది ఇలా జెల్ మాదిరిగా అయిపోయింది. ఇది గోంద్ కతీరా. ఇది గోంద్. ఇది అన్నమాట తేడా, మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. జనరల్గా అయితే మనము గోంద్ విషయాన్ని మాట్లాడుకుందాము. గోంద్ని ఇది శీతాకాలంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. గోంద్ వచ్చేసి తుమ్మబంక అలా అంటుంటారు. అయితే దీంట్లో ఉష్ణ స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము శీతాకాలంలో దీన్ని బాగా వాడుతూ ఉంటారు. జనరల్గా అయితే ఇలా మన దగ్గర ఈ లడ్డూల మాదిరిగా చేసుకొని తింటారు. నట్స్ ఇలా వేసి దీన్ని చక్కగా ఫ్రై చేసి గోందుని పౌడర్ చేసేసుకొని దాన్ని నట్స్లో ఇంకా వేసేసి ఇలా లడ్డూల మాదిరిగా తింటాడు. ఇది బాగా వేడి చేస్తుంది అని చలికాలంలో దీన్ని తింటారు. అయితే ఇక వచ్చేసి గోంద్ కతీరా వచ్చేసి ఇది ఇలా ఉంటుంది. చూడండి, ఇది చాలా చలువ చేస్తుంది. చూడండి ఎంత వేరియేషన్ ఉందో. గోంద్ వల్ల వేడి చేస్తుంది అంటే గోంద్ కతీరాతో చలువ ఎక్కువ అవుతుంది. ఇది దీంట్లో లాభాలు అన్నీ ఇన్ని కావు. నేను ఓన్లీ ఇది 5 నుంచి 6 గంటల వరకు నానపెట్టాను. ఎంత చెక్కిలా చూడండి, ఐస్ మాదిరిగా అయిపోయింది మొత్తం, ఇట్లా జెల్ ఫామ్ లాగా. ఇది తినడానికి సబ్జా గింజల కింద నానబెడితే ఎలా చప్పగా ఉంటుందో అలా ఉంటుందన్నమాట టేస్ట్లో. గోంద్ కటీరాని ఎలా ఉపయోగించుకోవాలి చూద్దాము. గోంద్ కటీరా కోసం నేను ఇక్కడ నిమ్మకాయ షర్బత్ చేసి పెట్టాను. ఇందులో కూడా మనము గోంద్ కటీరాని వేసుకొని ఇలా చక్కగా ఇలా వేసుకొని ఇలా కలిపేసేసుకొని తాగొచ్చు. చూసారు కదా. ఇప్పుడు ఇంకా లస్సీ అంటే చిక్కటి మజ్జిగలో నేను గోంద్ కటీరా, అందులో చక్కెర ఇవ్వలేదంటే మనము పటిక బెల్లం వేసుకోవచ్చు. ఇది పటిక బెల్లం పొడి, ఓకేనా. ఇది ఇందులో కలిపేస్తున్నాను. మీ టేస్ట్కి అనుసరించి తీసుకోండి. మనం అందరూ చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంది. అది మీరు పలుచగా ఉండాలి, చిక్కగా ఉండాలి, అది మీ టేస్ట్ అనుసారంగా తీసుకోండి. ఇందులో కూడా మనము గోంద్ కటీరాని
వేసుకొని తాగొచ్చు. ఇది చప్పగా ఉంటుంది కాబట్టి మీకు చెప్తున్నాను కదా, సబ్జా లాగా ఉంటుంది ఇది, అంతే. గోంద్ కటీరా ఇలా కూడా తాగొచ్చు. అంతేకాకుండా చియా సీడ్స్, సబ్జా గింజలు, ఇవి ఎలాంటి మీరు జనరల్గా అందరికీ తెలుసు, రూఅబ్జా ఇంకొచ్చేసి మీరు కావాలి అంటే లస్సీ వేసుకోండి, లేదు అంటే గోంద్ కటీరా వాటర్ వేసుకున్నా పర్లేదు. సారీ, పక్కన పడింది. గోంద్ కటీరా ఇంకా ఇందులో మీరు ఇలా వేసుకొని ఇలా కూడా టేస్ట్ చేయొచ్చు. అది మీ ఇష్టం. మీరు ఎలా అయినా కానీ ఎలాంటి ఇంట్లో చల్లటి పానీయాలు ఉన్న నీళ్ళలో వేసుకొని మీరు టేస్ట్ చేయొచ్చు. ఇదండి గోంద్ కటీరా. గోంద్ కటీరాని మనము చాలా చల్లగా ఉంటుంది. ఇంకొకటి ఎలాంటి యూరిన్ ప్రాబ్లమ్స్ అంటే మూత్రంలో మంట ఇలాంటివి వచ్చినప్పుడు, బాగా వేసవిలో వేడి చేసినప్పుడు, లేదంటే వేసవిలో మీరు బయటకు వెళ్తున్నారన్నప్పుడు, ఇలాంటి సందర్భాలలో కూడా మీరు తీసుకోవచ్చు. కడుపులో మంట, అసిడిటీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు అంటుంటారు. కానీ గోంద్ కటీరా వల్ల చాలా లాభాలే ఉన్నాయి. మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి, తీసుకోండి. ఇది చౌకగానే దొరుకుతుంది. ఒక్క చెంచా వేస్తే, ఇప్పుడు మీరు ఆల్రెడీ నేను ఇందులో వాడాను, ఇంతవరకు అవుతుంది. ఇది 2 లేదా 3 రోజులు మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చు. ఒక్కసారి పెట్టేసాము మళ్ళీ ఇది అయిపోవాలా, దీని ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, అలా ఏం లేదు. 2-3 రోజులు మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తినొచ్చు. ఇది ఏం టేస్ట్ పాడవద్దు. ఒకసారి మీరు నానబెట్టేసుకున్నారు, క్వాంటిటీ ఎక్కువైపోయింది అంటే రేపు పాడేయాల్సి వస్తుందనే టెన్షన్ అవసరం లేదు. ఇది గోంద్ కటీరా. ఇవాళ మనము గోంద్ కటీరా ఈ 2 విషయాలు కూడా తెలుసుకున్నాము. అయితే ఇది చలికాలంలో గోంద్ కటీరా, ఎండాకాలం వేసవిలో కనుక మనం వాడుకోవడానికి బాగుంటుంది. ఇది ఇంతే కాకుండా మీరు తయారు చేసుకునే ఎలాంటి జ్యూసెస్లో అయినా కూడా ఇది కలుపుకోవచ్చు. స్క్వాచెస్ అయినా అందులో కలుపుకోండి. మీరు బత్తాయి రసమో లేదంటే యాపిల్ స్మూతీస్లో కనుక కూడా ఇది వేసేసుకోవచ్చు. అయితే నా ఛానల్కి మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసి సహకరించండి. ఇంకా అంతేకాకుండా బెల్ ఐకాన్ని కూడా నొక్కడం మర్చిపోకూడదు. మీరు మీ బంధుమిత్రులతోటి నా వీడియోని షేర్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇంకొకటి వచ్చేసి మీ ఏదైనా ఎలాంటి డౌట్స్ అయినా ఉంటే కామెంట్స్ బాక్స్లో ప్లీజ్ దయచేసి వేస్తే మీకు నేను వీలైనంత త్వరగా దానికి రిప్లై ఇస్తాను. అదే మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఇంకొక వీడియోలో కలుద్దాము. గోంద్ కటీరా రెసిపీస్ కూడా ఇంకా మీకు ముందు వీడియోస్లో తప్పకుండా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, ఉంటాను మరి. థ్యాంక్ యూ అండి.